శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, అధికారంలో ఉన్నప్పుడు రౌడీజం చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రౌడీజం చేస్తున్నారు, పోలీసులపైనే దౌర్జన్యం చేస్తున్నారు. వైసీపీ నేతల తీరుపై మీ అభిప్రాయం ఏంటి? మరీ ముఖ్యంగా అంబటి రాంబాబు గారు పోలీసులు అంటే కనీసం గౌరవం లేకుండా ఆయన ప్రవర్తించే తీరుపై మీ అభిప్రాయం ఏంటి? అంబటి రాంబాబు అనగానే సంబరాల రాంబాబు అంటే త్వరగా గుర్తొస్తాడు అనుకుంటా. సంజనా సుకన్య అంటే ఇంకా త్వరగా గుర్తొస్తాడు. లేకపోతే గుంటూరు సిద్ధార్థ నగర్లో మరి బాత్రూంలోకి వెళ్ళి మరి కొట్టొచ్చారంట అంబటి రాంబాబు అంటే ఇంకా గుర్తొస్తారు. అంటే ఒక మనిషిని ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పుకుంటున్నారు అని అంటే మరి ఆయన చేసిన పనులే కదా. మరి ఏమైనా మంచి పనులా అంటే కాదు, పనికి మాలిన పనులే అన్నీ కూడా. ఇట్లాంటి వ్యక్తులు వ్యవస్థని కాపాడే రక్షక భటులు, శాంతి భద్రతలను కాపాడుతూ న్యాయానికి చట్టానికి ధర్మానికి కట్టుబడి ఉండి ఆ కాకి డ్రెస్ వేసుకోగానే వాళ్ళు ఎలా మనం గౌరవించాలి, వాళ్ళని చూడంగానే రెస్పెక్ట్ వస్తుంది. మరి ఆ రెస్పెక్ట్ వాళ్ళు ఇవ్వట్లేదంటే పోలీసులను చూసి ఎవరు రెచ్చిపోతారు? దొంగలు, గోండాలు, ఇట్లా చేసేవాళ్ళే రెచ్చిపోతారు. కాబట్టి అదే కోవకు చెందారు కాబట్టి వీళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. మనం ఎన్నో సందర్భాల్లో నిన్నటి అమరావతి రోజున అంబటి రాంబాబు రెచ్చిపోయాడు అనేది కాదు, గతంలో కూడా బ్యారిగేడ్స్ అని తీసి విసిరేయటం, ఒక సిఐతో వాగ్వాదం దిగటం, ఇంకా వీళ్ళ ఇష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళంతా కూడా మరి ఆయన అండదండలతోనే ఇలా ప్రవర్తిస్తున్నారు. ఆయన్ని చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు. ఆయనే వీళ్ళకనమాట మెయిన్ గురువు. పోలీసులను ఎలా తిట్టాలి, పోలీసులతో ఎలా మాట్లాడాలి. గతంలో చూస్తే మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మీ ఇళ్ల ముందు నేను ఆఫీసు తీసుకొని, మీ ఆఫీసుల ముందు నేను ఇల్లు తీసుకొని ఉంటాను, మిమ్మల్ని వదిలిపెట్టనని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చాడు. ఏంటి, ఒక మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వ్యక్తి. అంటే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ అంబటి రాంబాబు, ఈ సంబరాల రాంబాబుని మరి ఈ విధంగా పోలీసులతో ప్రవర్తిస్తుంటే పోలీసులు ఎందుకు చూస్తూ ఊరుకోవాలి చెప్పండి? ఫస్ట్ నువ్వు ఎంత మాజీ మంత్రివైనా, ఎమ్మెల్యేగా 40 ఏళ్లలో 2 సార్లు అయ్యావేమో ఎమ్మెల్యేవి, మంత్రివి, ఉపయోగం ఏంటి? ఏమిరా నీ ఉపయోగం నీ వల్ల అని చెప్పేసి అన్నట్లుగా ఏం ఉపయోగం అంబటి రాంబాబు వల్ల చెప్పండి? డయాఫ్రమ్ వాళ్ళకే ఆయనకు అర్థం తెలియదు. అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసినప్పుడు అసలు పట్టిసీమ అంటే నాకు అర్థం కావట్లేదని చెప్పి అన్నాడు. మరి ఇలాంటి వ్యక్తుల్ని పెట్టుకొని మనం 5 సంవత్సరాలు ఏం చేసామంటే రాష్ట్రాన్ని అధోగతి పాలైపోయింది, పిల్లలకు భవిష్యత్తు లేకుండా అయిపోయింది. మరి ఈ రోజున అట్లాంటి వ్యక్తులకి వీళ్ళకి ఏదైనా ఒక గౌరవం ఉంటే, వీళ్ళు గౌరవంగా గతంలో ఉంటే గనక ఈ రోజున ఎదుటి వాళ్ళకి గౌరవించాలి మనం అనేది ఒకటి తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసాం ఎన్నో సందర్భాలు, వాళ్ళకి ఫ్లాగ్ హైస్టింగ్ చేయటం తెలియదు, లేకపోతే ఏదైతే ఆ జాతీయ గీతం పాడటం తెలియదు, జనగణమన తెలియదుగా వాళ్ళకి. వీళ్ళంతా అసలు ఎందుకు పుట్టారా అంటే బియ్యం పుచ్చిపోతాయని చెప్పి పుట్టారు, అందుకు పుట్టిన వ్యక్తులు అనమాట. భూమికి భారం వీళ్ళంతా. ఇలాంటి వ్యక్తుల్ని పంటకు పట్టిన చీడ పురుగుల్లా వేరేయాలు తప్పించి కులాల పేరుతోటి. ఇప్పుడు ఏ కాపు కులాన్నైతే అంబటి రాంబాబు కాపు కులస్తులు, తిండిపోతులు, తాగుబోతులు, సోమరిపోతులు, వాళ్ళు ఏ పని చెయ్యరు, తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పేసి పబ్లిక్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వ్యక్తి, మరి అలా మాట్లాడిన వ్యక్తి ఈరోజు నువ్వు టైగర్ వెట్లా అవుతావు కాపుకి? నువ్వు కాపు టైగర్ వెట్లా అవుతావు? జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టాడు, నువ్వు పెట్టించుకున్నావు, బాగుంది. ఎలా కుదిరిద్ది నువ్వు అనటానికి? ఈ రోజున ఏ హక్కు ఉంది, ఏ అర్హత ఉంది? కాబట్టి వీళ్ళంతా కూడా ఒక పనికి మాలిన బ్యాచ్ అనమాట, ఒక దండుపాళ్యం బ్యాచ్ అనమాట వీళ్ళంతా. ఈ దండుపాళ్యం బ్యాచ్ గురించి చెప్పుకోవాలంటే ఇంకా చిరాకు, తలనొప్పి అన్నీ వస్తాయి. ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున ఇక్కడ పోలీసులు ఎవరైతే వాళ్ళు కేసు నమోదు చేసి ప్రతి పోలీస్ స్టేషన్ తిప్పాలి వీళ్ళని. నిన్న అమరావతి ఏం చేయడానికి వెళ్ళారు చెప్పండి? అసలు వీళ్ళు ఎవరు మనుషులు? ఎవరు వచ్చేసి అక్కడ రాళ్లు వేశారో కనిపించింది. కానిస్టేబుల్ తల ఇదంతా ఎలా పగిలిపోయిందో మనం చూసాము. ఆ వేసిన వ్యక్తులు గతంలో గొప్పగా అంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆఫీసు మరి దాన్ని దేవాలయంలో భావిస్తారు అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ. ఆఫీస్ మీద దాడి చేసిన వ్యక్తులు నిన్న వీళ్ళందరితో కలిసి అక్కడికి వచ్చారు. దేవినేని అవినాష్ కానీ వాళ్ళ మనుషులు కానీ, మొండితో కరుణ్ కుమార్ వాళ్ళ మనుషులు కానీ, ఎవరైతే ఈ అంబటి రాంబాబు, పేర్ని నాని, వీళ్ళంతా ఒక బ్యాచ్ అనమాట. ఈ దండుపాళ్యం బ్యాచ్ అంతా దండయాత్రకు వచ్చినట్లు వచ్చారు. ఉపయోగం ఏంటి దానివల్ల? ఏం చేయటానికి? గతంలో 1631 రోజులు అమరావతి రైతులు ఉద్యమం చేస్తే ఆ రోజును చూస్తే అక్కడికి వెళ్ళి పరిస్థితి ఎంత దారుణం అంటే అసలు ఎక్కడికి వచ్చాం మనం? మన ఇండియా బార్డర్కి వచ్చామా ఏంటి? అడుగడుక్కి పోలీసులు. నేను చూశాను స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ ఉద్యమాలు జరిగేటప్పుడు. ఎంత దారుణం అది! ఒక గ్రామంలోంచి ఇంకో గ్రామంలోకి వెళ్ళటానికి కూడా ఆధార్ కార్డులు చూపించే పరిస్థితి, వాళ్ళ మీద కేసులు.
ఆ రోజున ఎక్కడికి వెళ్ళాడు ఈ అంబటి రాంబాబు? ఆ రోజున ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఈ దేవినేని అవినాష్ తండ్రి మాట్లాడిన మాటలను ఒకసారి టెలికాస్ట్ చేయమనండి. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు దేవినేని నెహ్రూ గారు? చంద్రబాబు నాయుడు నీదే ఈ అమరావతి అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు నువ్వే అభివృద్ధి చేయాలి అని చెప్పాడు. ఆయనకే హక్కు ఉంది, అర్హత ఉంది, మేమందరం నీకు సపోర్ట్గా ఉంటామని. అంటే తండ్రిది ఒక మాట, నీదొక బాట. నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల బాట, రాళ్ళేసి కొడతారు ప్రజల మీదకి. జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున గులకరాయి వేసి ఆ డ్రామా ఆడారు. మా అన్నకు ఎక్కడి నుంచి వచ్చి రాయి మీ వాడే వేసి ఉంటాడు అనేది అర్థమైపోవట్లేదా? మరి ఈ రోజున రాళ్ళ దాడి, చంద్రబాబు నాయుడు గారి అంగళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద దాడి. ఈ రాళ్ళు ఏంటి మీకు? అంటే జగన్మోహన్ రెడ్డి 4 రాళ్ళు వెనకేసుకున్నా అంటే కట్టలతో పాటు ఈ రాళ్ళు కూడా వెనకేసుకున్నారా మీరు? అంటే ఇలాగనమాట. ఎంత నీచమైన సంస్కృతి అంటే వీళ్ళది. ఈ రోజున ఏ విధంగా చూడాలి వీళ్ళని? ఏ రాళ్లతో కొట్టాలి ఇప్పుడు వీళ్ళని చెప్పండి? ఏ రాళ్లతో కొట్టాలి? జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వీళ్ళంతా కూడా ఇంత చిరాగ్గా, ఇంత అందరూ చేదరించుకునే విధంగా ఇలాంటి పనులు చేస్తూ శాంతి భద్రతలను కాపాడే పోలీసుల మీద కూడా వీళ్ళు రాళ్ల దాడి చేశారంటే ఈ రోజున. ఎందుకు ఆ జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులను పరామర్శిస్తాను ఆ రోజు కూడా రాళ్ళు తీసుకొని కొట్టారు. అక్కడ మహిళలు నిరసన తెలిపారు, గో బ్యాక్ జగన్ అని. ఎందుకంటే అమరావతి రైతులను సాక్షి ఛానల్లో వేసిల రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పించాడు. మరి అప్పుడు నువ్వు ఎట్లా మహిళల్ని రక్షించేవాడు అవుతావు? రోజా ట్వీట్ చూశారు కదా, మహిళలకు రక్షణ లేదంట. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేశాడు? వేరే రాష్ట్రాల నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి బంధించి ఎంత ఘోరంగా ఆ అమ్మాయిని ఇబ్బందులు గురి చేశారు. పోలీసులను పంపించాడు, ఐపీఎస్లను పంపించాడు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి. ముంబై నుంచి కాదంబరి జత్వానిని తీసుకొచ్చి 45 రోజులు బంధించారు. ఎంత ఘోరంగా అమ్మాయికి న్యూడ్ వీడియో కాల్స్ చేశారు. కుక్కల విద్యాసాగర్ వీళ్ళంతా ఎంత దారుణంగా హింసించారు. మీరు మహిళల రక్షణ గురించి మాట్లాడతారా? మీరు మహిళలకు రక్షణ లేదని చెప్పి చెప్తున్నారా? ఎంత దారుణం. జగన్మోహన్ రెడ్డి ఇంటి కోతవీడు దూరంలో అమ్మాయి పైన అఘాయిత్యం జరిగితే అతిగతి లేదు. వాసిరెడ్డి పద్మని అడిగితే చెప్పిద్ది మీ చరిత్ర ఏంటో. మహిళల్ని వేసేలు రాజధాని అని చెప్పేసి అమరావతి గురించి మాట్లాడినప్పుడు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఆ రోజున మాట్లాడటానికి నోరు రాలేదా? అంటే పాపం మా జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతాడు మేము మాట్లాడుతా అని చెప్పి ఊరుకున్నారా? వాళ్ళే చెప్పాలి సమాధానం. కాబట్టి ఈ బ్యాచ్ అంతా దండుపాళ్యం బ్యాచ్. వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ప్రజలే చెప్పాలి. ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏదో కొండవీడు చాంతాడంత పోస్ట్ పెట్టినట్టున్నాడు, అమ్మో ప్రజాస్వామ్యం ఏమైపోయిందని. అసలు ఆ మాట అనే హక్కు అర్హత ఆయనకు ఉందా? ఫస్ట్ ఆయన చెప్పాలి సమాధానం. 5 ఏళ్ళ నుండి ప్రజాస్వామ్యాన్ని ఏం చేశావనేది. నీకు నిజంగా అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసా అనేది, రాజ్యాంగం అంటే ఏంటో తెలుసా? అవన్నీ కూడా వాళ్ళు చేసిన పనులు గతంలో ఎంత దాష్టికాన్ని చేశారో, ఎంత రావణ కాష్టంగా మార్చారు రాష్ట్రాన్ని చూసాం. మళ్ళీ ఈ డ్రామా చూడండి. అంటే గిచ్చుతారు వాళ్ళే, జోలపడతారు వాళ్ళే, రెండు వాళ్ళే చేస్తున్నారు. ఇట్లాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాలంటే రేపు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా. ఈ రోజున ఇట్లాంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి.